ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులు లేవు. గత 10 ఏళ్లలో ఇవే కదా ప్రభుత్వాలు చెప్తున్నాయి. 2014లో వచ్చినటువంటి ప్రభుత్వం కానీ 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఏం చెప్పాయి, మనకి డబ్బులు లేవు. మొన్న 2024లో వచ్చిన ప్రభుత్వం కూడా ఫస్ట్ చెప్పింది అదే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చిన మొదటి 2-3 నెలల వరకు అదే చెప్తున్నారు. కానీ పచ్చి నిజం ఏంటంటే డబ్బులు లేక వాళ్ళకి సరిపోవట్లేదు, పాలకులకి సరిపోవట్లేదు. డబ్బులే లేకపోతే ఒక్క మిథున్ రెడ్డి ఒక్కడే 3,500 రూపాయల కోట్లు ఎట్లా కొట్టేస్తాడు? అది కూడా ఒక్క లెక్క స్కామ్ మీద. ఇంకెన్ని స్కామ్లు ఉన్నాయి మనకు తెలీదా? రాష్ట్రంలో డబ్బులు లేకపోతే అన్ని స్కాములు చేసి రోజా 500 కోట్లు కొట్టేసింది, పేర్ని నాని 100 కోట్లు కొట్టేశాడు, గుట్కా నాని 200-300 కోట్లు కొట్టేసేసాడు. ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగతి అయితే చెప్పక్కర్లేదు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే. ఆ ధనదాహానికి అంతూ పొంతు లేదు. ఉన్మాదిగా తిన్నాడు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, క్వారీల మాఫియా, ట్రాన్స్పోర్ట్ మాఫియా, పెట్రోల్ మాఫియా. అసలు ఆయన వదిలిందంటూ ఏది లేదు. ఈ ఒక్క రిసోర్స్ని ఆయన వదిలేశాడు, లేకపోతే ఈ ఒక్క విషయాన్ని వదిలేశాడు అనుకోవడానికి లేదు. ఒక్కరోజు ముఖ్యమంత్రి చేసినట్లయితే అదే సినిమాల్లోగా ఈ రాష్ట్రంలో చాలామంది పరిపాలన అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సినిమా వచ్చింది కదా అర్జున్ అనే వ్యక్తిది, ఈ అల్లు అర్జున్ కాదులేండి, ఆ పాత అర్జున్, తమిళ అర్జున్. అతను చేసిన సినిమాలో 1 డే చీఫ్ మినిస్టర్ ఉంది కదా, ఆ 1 డే చీఫ్ మినిస్టర్ని చేసి చూడండి. సరదాగా 10 రోజుల పాటు 10 మంది యువకుల్ని, నేను చెప్పిన మా బోటి వాళ్ళు చెప్పిన వాళ్ళని 1 డే సీఎం చేసి చూడండి. పరిపాలన అంటే చూపిస్తారు. మీది పరిపాలన కాదండి. మీరు వచ్చే సంవత్సర కాలం అయింది. చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ ఎమ్మెల్యే శిక్ష లేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి శిక్ష లేదు. మీ వ్యక్తిగత కక్షలు ఎవరి మీద అయితే ఉన్నాయో, ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని అవమానించిన వాళ్ళు వాళ్ళు ఫస్ట్ శిక్షింపబడ్డారు. ఆయన అంతకుముందు వైసీపీలో రాజశేఖర రెడ్డికి చాలా క్లోజు, తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా క్లోజు, గొడవ వచ్చింది, బయటకు వచ్చాడు, మీకు అనుకూలంగా మాట్లాడాడు. ఇదే పారామీటర్స్. అయ్యన్న పాత్రుడి గారి నియోజకవర్గంలో గంజా యథేచ్ఛగా పండుతోంది, ఆధారాలు ఉన్నాయి. మీకు ఆయన్ని శిక్షించేటువంటి ఆలోచన ఉందా? సరే, ఆయనకేం సంబంధం లేకపోవచ్చు, కనీసం ఆ ఏరియాలో ఎంక్వైరీలు చేసే ఆలోచన ఉందా? అంత ధైర్యం ఉందా? ఉండదు. ఎక్కడికి వెళ్ళినా రాజకీయ కారణాలు, ప్రతి విషయం వెనకాల రాజకీయ కారణాలు. ప్రజల్లోంచి చైతన్యం రావాలి. పార్టీ పెట్టాలన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా కోట్ల రూపాయల డబ్బులు కావాలి, వంది మార్బలం కావాలి, పెద్ద ఎత్తున భారీ ఎత్తున కావాలి అనేది అవసరం లేదు. ఒక సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి కాగలడు.